రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చిండు. బెటర్. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేయలేదు అప్పుడు. అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్, స్థానిక ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. ఓట్ల కోసం అయితే వస్తారు, ఎలక్షన్ల కోసం ఎమ్మెల్యే అయినా కానీ. ఓ ఎస్టీ క్యాస్ట్ నేను. ఇంతవరకు నాకు జాబ్ రాలేదు, తిరిగాని చోట్లేదు తెలుసా. మా మదర్ గాంధీ హాస్పిటల్ చేసేది వర్క్, ఇంతవరకు జాబే రాలేదు. తిరుగుతూనే ఉన్నా, ఇంకా ప్రయత్నం చేస్తున్నా. ఎస్టీ క్యాస్ట్ నేను. అంటే ఇప్పుడు మనకి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరిగింది, ఐటీ సంఘం తీసుకొచ్చినాము, అది ఇది అని చెప్పి మాట్లాడినారు. గవర్నమెంట్ జాబ్స్ కూడా మేము రోడ్లు ఎట్లా ఉన్నాయి చూడు, రోడ్లు కూడా ఏం చక్కగా లేదు తెలుసా. ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? మొన్న వానలు పడ్డప్పుడు చూసారు కదా జిహెచ్ఎంసీ ఇక్కడ దాకా వస్తుంది వాటర్, కంపు వస్తున్నాం. రోడ్లు కూడా సికింద్రాబాద్ లో కూడా రోడ్లు బాగాలేవు, అస్సలు బాగాలేవు రోడ్లు. అంత గుంతలుగా అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా జిహెచ్ఎంసీ పరిస్థితి ఇలానే అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మంచిగా చేయాలి ప్రజలకి. అసలు అంటే ఏం మార్పులు చేయాలంటారు? ప్రజలకు ఏం కావాలి, ఉద్యోగం అది. ఎంతో మంది తెలంగాణ వచ్చినాక చనిపోయారు తెలంగాణ కోసం, కాలేజ్ పిల్లలు. వాళ్ళకి న్యాయం చేయాలి. అంటే తెలంగాణ బాపుగా ఉన్న కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఎట్లుంటది? తెలంగాణ బాపు అయినా ఉద్యోగాలు లేవు, ఇంటింటికి ఉద్యోగం ఇస్తాని చెప్పిండు. మళ్ళీ 3 ఎకరాల భూమి అన్నాడు. వేరే గ్రౌండ్ లో మీటింగ్ పెట్టాడు కదా కేసీఆర్. అంటే కేటీఆర్ చెప్తున్నాడు కదా తెలంగాణకి బాపు ఉన్నాడు, ఏ కష్టం వచ్చినా నేను ఎన్నిసార్లు పోయినా తెలుసా, సీఎం క్యాంప్ ఆఫీస్ కి పోయినా, లెటర్ ఇచ్చాను. ఎస్టీ క్యాస్ట్ నేను, ఇంతవరకు జాబ్ రాలేదు తెలుసా.